వాట్సాప్లో మనం ఎవరి చాట్ అయినా ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, వాట్సాప్లోకి కొత్తగా వచ్చిన ఒక 2 యూస్ఫుల్ ఫీచర్స్ ఏంటో చెప్తాను. చాలా యూస్ఫుల్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ వీడియోని అయితే అందరికి షేర్ చేయండి. అలాగే ఆ ఫీచర్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. వాట్సాప్లో మనం ఎవరి చాట్ అయినా ఓపెన్ చేశాక అక్కడ మనకి ఎవరైనా హిందీలో కానీ లేకపోతే వేరే లాంగ్వేజ్లో మనకు మెసేజ్ పంపించారనుకోండి, దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ట్రాన్స్లేట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ చూస్ అని ఉంటుంది. ఇక్కడ మనమైతే హిందీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ హిందీ వచ్చింది కాబట్టి ఇక్కడ హిందీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్లేట్ మీద కొట్టామనుకోండి, ఇక్కడ ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ చూసుకుంటే ఓన్లీ మన ఇండియన్ లాంగ్వేజెస్లో హిందీ మాత్రం అవైలబుల్గా ఉంది. త్వరలోనే మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజెస్ కూడా ఇందులో అయితే చూడవచ్చు. ఏదైనా మెసేజ్ మనకి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వస్తే మనం ఇమీడియట్గా వాట్సాప్లోనే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇక రెండో యూస్ఫుల్ ఫీచర్ తీసుకుంటే మనకి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి రిమైండ్ మీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం టైం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ డేట్కి ఏ టైంకి ఈ మెసేజ్ అనేది మనల్ని రిమైండ్ చేయాలని మనం సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ చేసుకుంటే నేనైతే ఒక 1 మినిట్ తర్వాత రిమైండ్ రావాలని నేను సెట్ చేసుకుంటాను. ఇప్పుడు 11:47 అయింది కదా, 11:48కి అయితే నేను సెట్ చేసుకుంటాను. రిమైండ్ ఏ విధంగా మనకు వస్తుందో ఇప్పుడైతే మీకు కనబడుతుంది. ఇక్కడ టైం సెట్ చేసుకున్నాక, టైం అండ్ డేట్ సెట్ చేసుకున్నాక మనం సెట్ రిమైండర్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేశాక ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్కి వస్తాను. ఒకవేళ మనకి రిమైండర్ వస్తే ఏ విధంగా వస్తుంది ఇప్పుడైతే మీకు కనబడుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనకైతే వాట్సాప్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనం ఒక మెసేజ్ని రిమైండర్ కింద సెట్ చేసామని మనకైతే ఏ డేట్లో ఏ టైంకి మనం సెట్ చేసుకున్నామో ఆ టైం అండ్ డేట్కి అయితే మనల్ని ఈ విధంగా రిమైండ్ చేస్తుంది. చాలా యూస్ఫుల్ ఫీచర్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫ్యూచర్లో మనమైతే వాట్సాప్లో ట్రాన్స్లేట్ చేసుకోవడానికి తెలుగు లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. తెలుసు కదా, ఫాలో సబ్స్క్రైబ్ అంటే ఖచ్చితంగా చేసేయండి.